హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. స్వీట్ షాప్లో దొరికే కలాకాండ్ స్వీట్ అనేది ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకుందాం. ముందుగా స్టవ్ పై మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో ఫుల్ క్రీమ్ ఉన్న పాలని తీసుకోవాలి. పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ మరగనిద్దాం. పాలన్నీ సగం వరకు ఇనికే వరకు మరగనివ్వాలి. అందులోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం వదిలిపెట్టాలి. తర్వాత కలుపుకోండి. ఇలా పాలు అనేది విరుగుతూ ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా వాటర్ అన్నీ ఇనికే వరకు మంటను హైలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే వాటర్ అన్నీ ఇనికి ఇలా ముద్దలా వస్తుంది. ఇలా దగ్గర పడే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే స్మూత్గా అవుతుంది. అందులోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. అందులోకి గీని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే స్మూత్గా అవుతుంది. కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. దీన్ని సపరేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి రాసుకోవాలి. తర్వాత ఈ కలాకండ్ స్వీట్ అనేది అందులో వేసుకోవాలి. ఇలా గిన్నెకు ఈవెన్గా మొత్తం అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే. ఎప్పుడు స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తినడమే కాకుండా ఇలా ఇంట్లోనే రెడీ చేసి మీ పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఎప్పుడు బయటి ఫుడ్డే కాకుండా ఇంట్లో రెడీ చేసిన ఫుడ్ కూడా పెట్టాలి పిల్లలకు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.